హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తార్ కారు బీభత్సం సృష్టించింది. TG08A 7887 నంబర్ కార్ పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు అఖిలేశ్వర్, విఘ్నేశ్వర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ బీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తార్ కారు బీభత్సం సృష్టించింది. అయితే పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను కారు ఢీకొట్టింది. వారు ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? జోష్న ఇమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరి నారాయణ కాలనీలో ఈరోజు ఉదయం తారు కారు అయితే బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. అక్కడ పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నటువంటి ఇద్దరికి కూడా ఢీకొట్టింది తారు కారు. వాళ్ళిద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు. అయితే వాళ్ళిద్దరు అఖిలేశ్వర్, విఘ్నేశ్వర్ ఇద్దరిని కూడా ఉదయం వాళ్ళు పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న క్రమంలో అటువైపు నుంచి వేగంగా వచ్చినటువంటి తారు కారు వాళ్ళిద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూడా ఇద్దరు అన్నదమ్ములకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులు ఇద్దరిని కూడా ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స అయితే పొందుతున్నారు. అయితే వారి ప్రాణానికి ఏం ప్రమాదం లేనప్పటికీ కూడా గాయాలు కూడా తీవ్రమైనట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ప్రమాదానికి కారణమైనటువంటి కారు డ్రైవర్ పూర్తిగా మద్యం సేవించి వాహనం నడిపినట్లు కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడే ఆయనని మద్యం చేసినటువంటి కారు డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మీర్పేట్ పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు.